ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరంలో మెలటోనిన్ హార్మోన్ అనేది ఒక ముఖ్యమైన లాభాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. అదే నిద్ర బాగా గాఢంగా పట్టడానికి, బాడీని రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి, రిఫ్రెష్ చేయటానికి, రీఛార్జ్ చేయటానికి, టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకోవటానికి, బాగా నెక్స్ట్ డే అంతా యాక్టివ్గా పని చేసుకోవటానికి మెలటోనిన్ హార్మోన్ బాగా అవసరం. ఈ మెలటోనిన్ హార్మోన్ ఒక రోజుకి మన శరీరానికి 30 మైక్రోగ్రాములు కావాలి. ఈ మెలటోనిన్ హార్మోన్ని మన శరీరంలో అతి చిన్న గ్రంథి అయిన పీనియల్ గ్లాండ్ తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ పీనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందో మీకు కనపడుతుంది కదా. మరి ఈ మెలటోనిన్ అనేది పూర్వం రోజుల్లో, లైట్స్ లేని రోజుల్లో బాగా సరిపడ ఎక్కువ ఉత్పత్తి అయ్యేది. మంచి గాఢ నిద్ర బాగా ఎక్కువ గంటలు పట్టేది. అందుకని హెల్దీగా ఉండటానికి గాఢ నిద్ర ఎంతగానో అవసరం. కాబట్టి అది లైట్స్ లేని రోజుల్లో, కాస్త పూర్వం రోజుల్లో ఇది బాగా ఎక్కువ బెనిఫిట్స్ని ఇచ్చేది. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరగటం వల్ల చీకటి పడిన తర్వాత కూడా లైట్స్ ఎక్కువ ఉపయోగిస్తూ రాత్రి 10-11 గంటల వరకు మెలకువగా ఉండి లైట్స్, మరి పడుకునే ముందు సెల్ ఫోన్లు, స్క్రీన్స్, టీవీలు ఇట్లాంటివన్నీ చూడటం ద్వారా కంటి మీద లైట్ పడినంతసేపు మెలటోనిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కంటి మీద లైట్ పడకుండా ఆగిపోతే మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా టాప్ గేర్లో ఊపందుకుని ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ మెలటోనిన్ ఉత్పత్తి తగ్గటానికి మనం చేసే తప్పులు ఇప్పుడు లైటు, స్క్రీన్స్, అర్థమైంది కదా. అందుకని బాగా మెలటోనిన్ తగ్గిపోయి ఈ మధ్య జనాలకి 60-70% మందికి అసలు గాఢ నిద్ర పట్టట్లేదు. బాడీ సరిగా నిద్రలో రిలాక్స్ అవ్వటం లేదు. మార్నింగ్కి ఫ్రెష్గా ఉండలేకపోతున్నారు. నిద్రకు కూడా రకరకాల మందులు, ఇంకేమైనా డ్రింక్స్ ఇట్లాంటివి తీసుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి లాభాన్ని కలిగించే మెలటోనిన్ కూడా ఆహార పదార్థాల్లో ఉంటుంది. మరి ఏ ఆహారాల్లో బెస్ట్గా మెలటోనిన్ ఎక్కువ ఉందో అవన్నీ నేను వివరించే ముందు మీకు అసలు మెలటోనిన్ హార్మోన్ చేసే పనులేంటో, లాభాలేంటో ఇది కాస్త ముందు విందాం. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ హార్మోన్ వల్ల. కాబట్టి అలాంటి ఆహారాలు లాస్ట్లో ఏవి తినాలో తెలుసుకుందాం. మొదటి లాభం ఏంటంటే, ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది రక్తంలో ఉండే గ్లూకోజ్ని కణాల లోపలికి ఎక్కువ వెళ్ళేటట్టు చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేయడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక రెండవ లాభం తీసుకుంటే, మన బాడీలో మెటబాలిజంని యాక్టివేట్ చేయడానికి, హార్మోన్స్ అన్నిటినీ సరిగా పనిచేసేటట్టు చేయడానికి మెలటోనిన్ ఉపయోగపడుతుంది. ఇక మూడవ లాభం తీసుకుంటే, ఎదిగే వయసు పిల్లలు, చిన్నపిల్లలు బాగా ఎక్కువ గంటలు నిద్రపోతారు. వాళ్ళకి కొత్త నర్వ్ సెల్స్ బాగా తయారవ్వాలంటే మెలటోనిన్ బాగా కావాలి. అందుకని పిల్లలు ఎక్కువ నిద్రపోవటం కూడా వాళ్ళ ఎదుగుదల స్పీడ్గా ఉండటానికి కూడా మంచిదంటానికి ఇది ఒక రీజన్. మెలటోనిన్ ఎక్కువ పడుకోవటం వల్ల ఎక్కువ తయారవుతుంది. అందుకని కంటి మీద లైట్ పడదు కదా, అందుకని బాగా డెవలప్ అయ్యి గ్రోత్ బాగుంటుందన్నమాట. ఇక నాలుగవ లాభం తీసుకుంటే, పగలస్తమానం గుండె వేగంగా పనిచేస్తూ ఉంటుంది. రక్తనాళాలు కూడా సంకోచ వ్యాకోచాలు బాగా వేగంగా ఉంటాయి. మరి ఈ మెలటోనిన్ హార్మోన్ యొక్క పుణ్యం అంటూ హార్ట్ బాగా రాత్రి వేళ రిలాక్స్ అవుతుంది. బ్లడ్ వెజల్స్ కూడా బాగా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా పనిచేసేటప్పుడు అలసటకు గురి కాకుండా గుండె, రక్తనాళాలు బాగా పనిచేయటానికి, ఈ రెండు బాగా రిలాక్స్ అవ్వటానికి మెలటోనిన్ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఐదవ లాభం తీసుకుంటే, పగలంతా కష్టపడి పనిచేసినప్పుడు మజిల్స్ అలసిపోతాయి. ఈ మజిల్స్ అన్నిటినీ రాత్రి వేళలో బాగా రిలాక్స్ చేసి నెక్స్ట్ డేకి మజిల్స్ మళ్ళీ ఫ్రీ అయ్యి బాగా యాక్టివ్గా, చురుగ్గా పనిచేసేటట్టు చేయటానికి నైట్ బాగా ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ మంచి లాభాన్ని అందిస్తుంది. మెలటోనిన్ తక్కువ ప్రొడక్షన్ అయిందనుకోండి, మీకు బాగా బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక ఆరవ లాభం తీసుకుంటే, ఇమ్యూనిటీని ట్రాక్లో పెట్టి, అంటే సరిగా పనిచేసేటట్టు చేసి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా కంట్రోల్ చేయడానికి కూడా మెలటోనిన్ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఏడవ లాభం తీసుకుంటే, స్త్రీలలో పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రావడానికి, మెన్స్ట్రుయేషన్ సైకిల్స్కి మెలటోనిన్ హార్మోన్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. దీని ఇర్రెగ్యులారిటీ ఉందనుకోండి, సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్గా రావడానికి అవకాశాలు ఉంటాయి.
ఇక 8వ లాభం తీసుకుంటే ఓల్డ్ ఏజ్లో నరాలు వీక్ అయిపోయినాయి, నరాల బలహీనత అంటారు కదా. నరాలు వీక్గా ఉండకుండా ముసలితనంలో కూడా నరాలు చురుగ్గా బలంగా పనిచేయటానికి మెలటోనిన్ బాగా ఉపయోగపడుతుంది. 9వ లాభం బ్రెస్ట్ ఫీడింగ్కి, ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మెలటోనిన్ బాగా హెల్ప్ చేస్తుంది. 10వ లాభం ఈ మెలటోనిన్ వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బాగా నైట్ క్లీన్ అవటానికి, ఫ్రీ రాడికల్స్ అన్నిటిని తొలగించుకోవడానికి బాడీ నుంచి బాడీకి ఈ మెలటోనిన్ సపోర్ట్ చేస్తుంది బాగా. మరి ఇలాంటి మెలటోనిన్ ఈ రోజుల్లో మనకి లైట్ ఎక్కువ కంటి మీద పడటం వల్ల, నిద్ర సరిగా పోకుండా కళ్ళు ఎక్కువ గంటలు తెరిచి ఉంచటం వల్ల ప్రొడక్షన్ న్యాచురల్గా తగ్గిపోతున్నది. కాబట్టి ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది ప్లాంట్స్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉంటుందన్నమాట. అందుకని కొన్ని ప్లాంట్ ప్రొడక్ట్స్లో ఈ మెలటోనిన్ ఎంత మోతాదులో ఉందని సైంటిఫిక్గా ఇవ్వటం జరిగింది ఆ లెక్కలు. అన్నిటికంటే పిస్తా పప్పుల్లో నెంబర్ 1గా టాప్లో మెలటోనిన్ ఉందని తెలిసిందనమాట. బాడీకి 30 మైక్రోగ్రాములు కావాలి, కానీ ఇందులో ఎంత ఎక్కువ ఉంటుందంటే 2333 మైక్రోగ్రామ్స్ మెలటోనిన్ ఉంది. మరి పిస్తా పప్పులు అంత కాస్ట్లీ కదా, మేమందరం తినలేం కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి మీలాంటి వారి కోసం చవకలో లభించే ఆహారాలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2 మష్రూమ్స్, పుట్టగొడుగుల్లో కూడా ఎక్కువగా ఉంది. 1290 మైక్రోగ్రాములు పుట్టగొడుగుల్లో మెలటోనిన్ ఉందన్నమాట. నెంబర్ 3 గ్రీన్ బీన్స్లో 580 మైక్రోగ్రాములు మెలటోనిన్ ఉంది. నెంబర్ 4 ఆరెంజ్ జ్యూస్లో 218 మైక్రోగ్రాములు మెలటోనిన్ ఉంది. నెంబర్ 5 మొక్కజొన్న కండి తింటాం కదా, కార్న్, ఆ కార్న్లో 203 మైక్రోగ్రాములు మెలటోనిన్ ఉందన్నమాట. మరి మెలటోనిన్ హార్మోన్ ఆహారాల్లో ఉన్నప్పటికీ మనము అతిగా వేడి చేసినప్పుడు ఈ మెలటోనిన్ వేడికి నశిస్తుంది. 100 డిగ్రీలు దాటి వేడెక్కింది అనుకోండి, ఇది పోతుంది. అందుకని పిస్తా పప్పులు నానబెట్టుకు తింటాం, పోదు, బాగా వెళుతుంది. అట్లాగే ఆరెంజ్ జ్యూస్ తాగుతాం, వేస్ట్ అవ్వదు. మష్రూమ్స్ తిన్నప్పుడు కూడా ఏదో కూరలాగా వండుకు తింటే ఏమీ కాదు, బాగా వేపి నూనెలో వేసి బాగా అట్లా కాస్త బాగా ఆయిల్తో హీట్ చేసినప్పుడు వేపుడులాగా చేస్తే పోతుంది మళ్ళీ. అందుకని రాదనమాట. మామూలు మొక్కజొన్న కండి మనం కాస్త ఒట్టిగా ఉడకపెట్టినప్పుడు కొంత తగ్గుతుంది కానీ వెళుతుంది అనమాట. అందుకని న్యాచురల్ ఫుడ్స్ ద్వారా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంచెం సహజమైన ఇప్పుడు చెప్పిన ఆహారాలు, బీన్స్ కూడా నూనెలో వేసి ఫ్రై చేస్తే పోతుంది, ఒట్టిగా కూర వండుకుంటే మాత్రం గ్రీన్ బీన్స్లో పోదనమాట, అప్పుడు తట్టుకోగలుగుతుంది. కాబట్టి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి మనలో పెరగటానికి ఇలాంటి ఆహారాలు బాగా తీసుకుంటూ, సాధ్యమైనంత వరకు నైట్ కాస్త ఎక్కువ లైట్లు కంటి మీద పడకుండా, ఇంట్లో ఉన్న కాస్త బెడ్ లైట్ లాంటి వెలుతురులో కంటి మీద లైట్ పడకుండా అట్లాంటివి వేసుకుని ఇంట్లో తేలికపాటు పనులు చేసుకుంటూ కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్, ఆ లైట్ కంటి మీద ఎక్కువ తెల్లగా పడకుండా డిమ్ లైట్స్లో ఉండటం వల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. పడుకునేసరికి ఇది బాగా రెడీ అవుతుంది. బాగా నిద్ర రావడానికి, గాఢంలోకి వెళ్ళటానికి మెలటోనిన్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.